హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన వీధుల్లో తిరిగే కొంతమంది కుర్రాళ్ళకి మందు, సిగరెట్, మాస్ గొడవలు తప్ప జీవితంలో ఎలాంటి పని, ఆశయాలు ఉండవు. ఇళ్లలో తల్లిదండ్రులు తిడుతున్న పద్ధతి మారదు. కానీ అలాంటి ఒక ఆకతాయి కుర్రాడు అనుకోకుండా ఒక పద్ధతి గల అమ్మాయి ప్రేమలో పడితే, మన లవ్ సెట్ అవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిందే అని ఆమె కండిషన్ పెడితే, ఆ ప్రేమ కోసం ఆ రౌడీ లాంటి కుర్రాడు తన జుట్టు కత్తిరించుకొని పుస్తకాలు పట్టుకొని అసలు తను ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసుకుంటూ తన ఫ్యామిలీని, ప్రేమని గెలుచుకోవటానికి ట్రై చేస్తే, రీసెంట్గా థియేటర్లో విడుదలై ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ యంగ్ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది దివానా. ఇందులో మై విలేజ్ షో ఫేమ్ హర్షిత్ రెడ్డి మున్నాగా తన మార్క్ న్యాచురల్ యాక్టింగ్తో జీవించేశాడు. మరి ఆ మున్నా ఆ అమూల్య పెట్టిన కండిషన్ గెలిచాడా లేదా తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ హైదరాబాద్లోని ఒక దిగువ మధ్యతరగతి వీధి నేపథ్యం నుండి ప్రారంభమవుతుంది. మున్నా ఏ బాధ్యత లేకుండా రోజంతా స్నేహితులతో తాగుతూ రోడ్ల మీద గొడవలు పడుతూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎంత తిట్టినా అతనిలో మార్పు రాదు. అలాంటి టైంలో మీ సేవా కేంద్రంలో పనిచేసే అమూల్య మున్నా కంటికి కనిపిస్తుంది. అమూల్యను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన మున్నా ఆమె వెనక పడ్డం స్టార్ట్ చేస్తాడు. మున్నా వెంటపడ్డం అమూల్యకి నచ్చదు. కానీ అతను ఎంతకీ మారకపోవటంతో ఒక కండిషన్ పెడుతుంది. నీకు జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. నువ్వు సరిగ్గా చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. ఇక ఆ కండిషన్ని ఛాలెంజ్గా తీసుకున్న మున్నా తన చెడు అలవాట్లను పక్కన పెట్టి చదువుకోవడం మొదలు పెడతాడు. పుస్తకాల ముందు కూర్చున్నప్పుడే మున్నాకి తన బాధ్యత రాహిత్యం ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఇన్నాళ్ళు తను అమాయకంగా ఉన్నాననుకున్న తన ఇంట్లో తన తండ్రి పడుతున్న కష్టం, తన తల్లి పడే బాధలు మున్నాకి స్పష్టంగా కనిపిస్తాయి. కేవలం అమ్మాయి కోసం కాకుండా తన కన్నవారి కష్టాన్ని తీర్చడానికే తను మారాలని భావించే పీక్ ఎమోషనల్ ట్విస్ట్తో ఇంటర్వెల్ పడుతుంది. రెండో భాగంలో రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన యువకుడి మార్పుగా సాగుతుంది. మున్నా తన తండ్రితో ఉన్న పాత పగలు, గొడవలు పక్కన పెట్టి ఇంట్లో ఒక బాధ్యత గల కొడుకుగా మారుతాడు. అతని స్నేహితులు కూడా అతనికి సపోర్ట్గా నిలుస్తారు. మున్నా మారిన విధానం, అతను తన లక్ష్యం కోసం పడే తపన చూసి అమూల్య మనసు కూడా కరుగుతుంది. ఆఖరి క్లైమాక్స్ లో మున్నా పరీక్షల్లో విజయం సాధించి ఒక బాధ్యత గల ఉద్యోగాన్ని, హోదాని సంపాదిస్తాడు. తన తండ్రి కళ్ళలో ఆనందాన్ని చూడటమే కాకుండా అమూల్య ప్రేమను, నమ్మకాన్ని గెలుచుకుంటాడు. ప్రేమ ఒక మనిషిని ఎంత మంచి మార్గంలో నడిపిస్తుందో చాటుతూ సినిమా ఒక హార్ట్ టచింగ్ అండ్ హ్యాపీ నోట్తో ఎండ్ అవుతుంది. సో ఇదండి హర్షిత్ రెడ్డి అండ్ స్నేహ మణి మేఘాలయ కాంబినేషన్లో వచ్చిన దివానా ఒరిజినల్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.